ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలని తెలిపారు. మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని, బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చని అన్నారు. కానీ దీర్ఘకాలంలో లాభం జరగవచ్చని అన్నారు. దీర్ఘకాలంలో దేశానికి నష్టమని కూడా తెలియజేశారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యమన్నారు. డీలిమిటేషన్కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని, డీలిమిటేషన్పై జాతీయ ఏకాభిప్రాయం అవసరమని కూడా తెలిపారు. అన్ని పార్టీలతో చర్చించాలని కూడా తెలిపారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సంబంధించి 50% కోటాతోటి అటు అసెంబ్లీ స్థానాలను, లోక్సభ స్థానాలను పెంచుతామని ఎప్పుడైతే చెప్పిందో, మరోవైపు ఈ నెల 16, 17, 18 ఈ 3 తేదీల్లో ముఖ్యంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చించబోతోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇటీవల సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా డీలిమిటేషన్ పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధానంగా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి గతంలోనే అటు లోక్సభ, రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. అమలు చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే మహిళా కోటాను అమలు చేస్తే స్వాగతిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగబోతోంది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం పెంచాలని తొలుత భావించింది. అయితే జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించాయి, ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించలేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏకమయ్యాయి. గతంలో స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి, డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి అంశంపై జరిగినటువంటి సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా హాజరయ్యారు. దీంతో తెలంగాణలో ఉన్నటువంటి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకించడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. 50% కోటాతో రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు పెంచుతామంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో దీనిపై మరోవైపు దీన్ని కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. దీంతో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోంది. ముఖ్యంగా ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. బీజేపీకి తాత్కాలికంగా లాభం జరిగినా దీర్ఘకాలంలో దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ కూడా ఈ లేఖలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యమంటూ స్పష్టం చేశారు. ఇక డీలిమిటేషన్ కు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. మరోవైపు డీలిమిటేషన్ పై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం చర్చించిన తర్వాతనే డీలిమిటేషన్ పై ముందడుగు వేయాలి, ముందుకు వెళ్లాలంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ లో భాగంగా డీలిమిటేషన్ పై కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తే రాష్ట్రాలకు ఉన్నటువంటి తలసరి ఆదాయం, జీడీపీని పరిగణలోకి తీసుకున్న డీలిమిటేషన్ చేయవచ్చు అంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ అందులో ప్రధానమైన అంశాలను పలు అంశాలను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఉన్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.